మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జూలై 6 నుండి జూలై 11 ఈ 6 డేస్లో 3 దేశాల్లో పర్యటించబోతున్నారు. అవి ఒకటి ఇండోనేషియా, సెకండ్ ఆస్ట్రేలియా, థర్డ్ చివరిగా న్యూజిలాండ్లో మన భారత ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన పర్యటనలో జూలై 9 డేట్న మెల్బోర్న్ మీట్స్ మోడీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా మోడీ గారిని చంపేస్తామంటూ ఒక వార్నింగ్ రావడం, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్లో ఉన్న సారాంశం ఏంటి అంటే, స్టేడియం పైకప్పు మూసేస్తే ఉత్తమం అనుకుంటా, లేదంటే ఆయన తన మృత్యు దేవతను చూసేందుకు ఇక్కడికి వచ్చినట్లు అవుతుంది అనే పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దీనిపైన ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ ఎంక్వైరీ చేస్తోంది. ఈ సోషల్ మీడియా బెదిరింపును ఆస్ట్రేలియా గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. కారణం ఏంటి అంటే, ఆస్ట్రేలియా ఇండియాకు మిత్ర దేశం. ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ అమెరికా దేశాలు క్వాడ్లో సభ్య దేశాలు. క్వాడ్ అనేది చైనాకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన కూటమి. బట్ అఫీషియల్గా ఎక్కడ మేము చైనాకు వ్యతిరేకంగా ఈ కూటమిని ఏర్పాటు చేస్తున్నామని అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదన్నమాట. అఫీషియల్ స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు. ఈ సోషల్ మీడియా బెదిరింపు వెనక ఎవరున్నారనేది ఎంక్వైరీ జరుగుతోంది. ఇందులో చైనా హస్తం ఉందా, లేక ఏదైనా మత ఛాందస్యవాద ఉగ్రవాద సంస్థల హస్తం ఉందా అనే విషయం ఎంక్వైరీలో బయటపడుతుంది. ఇక్కడ గుర్తించాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఆస్ట్రేలియా, ఇండియా కలిసి పనిచేయడం చైనాకు అస్సలు ఇష్టం లేదు. కారణం ఏంటి అంటే, చైనా, ఆస్ట్రేలియాల మధ్య వాణిజ్యం విషయంలోనూ సముద్ర రవాణా విషయంలోనూ మనస్పర్ధలు ఉన్నాయి. సౌత్ చైనా సీలో చైనా డామినేషన్ కంట్రోల్ చేయడానికి, చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఆస్ట్రేలియా ఇండియాతో కలిపి పనిచేస్తోంది. ఈ విషయం చైనాకు ఇంతమాత్రం నచ్చట్లేదు. ఇండియా, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఉండే క్లోజ్ రిలేషన్స్ కారణంగా ఆస్ట్రేలియా ఈ విషయంలో అత్యంత కఠినమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.